హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఇవాళ 135 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ రామస్వామి దేవాలయం చూద్దాం రండి. ఇదండి కాకినాడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాడ అన్న ఊరిలో ఉందండి. ఇది ఆల్మోస్ట్ దీనికి ఒక 135 ఏళ్ళ చరిత్ర ఉందండి. ఇది అలాగే అండి విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన రాముడికి అంకితం చేయబడిందండి ఈ గుడి. అలాగే ఇది గోదావరి జిల్లాలో ఉన్న అంతర్వాహిని నది తీరాన ఒడ్డున ఈ గుడిని కట్టారండి. ఇది చూసారా, ఇదేమో పైన అద్దాల మేడ ఉంటుందండి. అద్దాల మేడ మొత్తం మీద అక్కడ రాముడు, సీత, మామూలు పాలరాతి విగ్రహాలు ఉన్న రాముడు పట్టాభిషేకం ఒకవైపు ఉంటుంది. అలాగే ఇంకోటి శ్రీరాముల వారు హనుమంతుడిని ఆశీర్వదిస్తున్న ఒకటి ఉంటుందండి. ఇదే మొత్తం అంతా అద్దాల మేడ. చూసారా, నేను చెప్పినట్టు పాలరాతి విగ్రహాలు రాముడివిని, లక్ష్మణుడివి, సీతాదేవి. ఇది ఉయ్యాల అండి, ఉయ్యాల సేవకు చేసిన ఉయ్యాల. అలాగే ఇదిగోండి ఇలా చూసారా, ఇది రాముల వారి పట్టాభిషేకం మొత్తం. ఇలా అసలు ఈ గుడి అద్భుతంగా శిల్పులకి అసలు మనం ఎంత గొప్పగా చెప్పినా మనం తక్కువేనండి. ఎంత అద్భుతంగా ఉందో ఈ గుడి. శిల్పాలకి ప్రతినిధి అండి. మన పూర్వీకుల యొక్క పనితనం గురించి ఈ ఒక్క గుడి చూస్తే చాలు. మొత్తం రామాయణం, మహాభారతం, మహాభాగవతం యొక్క చారిత్రాత్మకమైన విషయాలన్నీ తీసి శిల్పాలుగా చెక్కారండి. దీనికి 2 పెద్ద గోపురాలకి ప్రసిద్ధండి. ఒక గోపురం వచ్చేసి 160 నుంచి 170 అడుగులు ఎత్తుంటుంది. అలాగే రెండో గోపురం వచ్చేసి 200 నుంచి 210 అడుగుల ఎత్తు గోపురాలు ఉంటాయండి. ప్రతి గోపురం మీద మనకి ఈ శిల్పాలు ఇలా అద్భుతంగా కనిపిస్తాయి. అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి గుడి. చూస్తున్న కొద్దీ కనులు విందుగా ఉంటుంది మనకి గుడి కూడా. చూసారా, మొత్తం చూడండి ఎంత చారిత్రాత్మకంగా ఎన్ని శిల్పాలు చెక్కారో చూడండి. అసలు మొత్తం ఎన్ని శిల్పాలు ఉన్నాయో చూడండి. మొత్తం మన చరిత్ర రిఫరెన్స్ అంతా మనకి ఈ గుడి ఒక్కటి చూస్తే మన రిఫరెన్స్ అంతా కనిపిస్తుందండి. అలాగే దీనికి 8 నుంచి 10 అంతస్తుల వరకు మనం మెట్లు ఎక్కచ్చు. ఆ మెట్లు ఎక్కిన కొద్దీ మనకి ఒక్కొక్క చరిత్ర గురించి తెలుస్తూ ఉంటుంది. ఎక్కిన తర్వాత కూడా అండి మొత్తం విలేజ్ వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఆ విలేజ్ వ్యూ కూడా మీకు మొత్తం చూపిస్తాము. అసలు ఈ గుడి నుండి 1889లో ద్వారపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి సోదరులు ఈ గుడి కోసం ప్రత్యేకంగా వాళ్ళ ఆస్తిలో చాలా మటుకు ఖర్చు చేసి భూమిని కూడా దారాదత్తం చేశారండి. వాళ్ళే గుడి కూడా కట్టించారు. మెయిన్ గుడి కట్టించడానికి ఆ 2 సోదరులే ఇంత అద్భుతంగా కట్టించారు గుడి కూడా. చూసారా, ఇదిగోండి మొత్తం పైకి ఎక్కాక ఇది విలేజ్ వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. మొత్తం అసలు మనం ఈ పైనుంచి చూసినప్పుడు కూడా విష్ణువు 10 అవతారాలు, శివపురాణాల్లో కొన్ని విషయాలు, మహాభారతంలో కొన్ని విషయాలు అన్నీ చాలా చాకచక్యంగా చాలా అసలు చెక్కు చెదరకుండా శిల్పాలుగా చెక్కారండి. మన పూర్వీకుల పనితనానికి ఇదొక్కటే నిదర్శనం అండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ గుడి. అసలు మన చరిత్ర అంతా ఈ ఒక్క గుడి తెలుసుకొని మనం తెలుసుకోవచ్చు అండి, చూసి మనం తెలుసుకోవచ్చు ఈ ఒక్క గుడి ద్వారా. అలాగే అండి ఈ ఆలయానికి మెయిన్ చిన్న భద్రాచలం అని కూడా అంటారు ఈ ఆలయాన్ని. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట తర్వాత చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ టెంపుల్ అండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ పురాతనమైన టెంపుల్స్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ all our videos. Thank you.